సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ ఏంటిదంటే రీజనింగ్ సబ్జెక్ట్లో మనకి డైరెక్షన్స్ అనే టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుంటాం. ఈ యొక్క టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఏ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా ఈ యొక్క టాపిక్ గురించి చాలా క్వశ్చన్స్ అంటే చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టాపిక్ అనేది మనం నేర్చుకుందాము. ఇంతవరకు కూడా మనం రీజనింగ్లో ఫస్ట్ వీడియో అనమాట ఇది. మ్యాక్సిమం మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వాటికి చూద్దాము. ఎందుకంటే మనకి పర్టికులర్గా 100% క్వశ్చన్ వచ్చేది అది కొద్దిగా కష్టమైనది ఏదో ఆ టాపిక్ తీసుకొని మనం చెబుతున్నాము. సో ఈ యొక్క టాపిక్లో చూడండి, మనము ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రోహన్ వాక్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 కిలోమీటర్స్. ఓకేనా, 3 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్. అయితే ఫ్రెండ్స్ దెన్ టర్న్స్ టు హీస్ లెఫ్ట్. walks for 2 kilometers. He again turns to his left and walk for 3 kilometers. At this point to turn to his left and walk for 3 kilometers. How many kilometers is from his starting point? అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ మనకు ఈ క్వశ్చన్ కంటే ముందులో మనకి తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి నార్త్ ఏంటిది, ఇక్కడ చూడండి మన క్వశ్చన్ చేయనప్పుడు నార్త్ సౌత్ వెస్ట్ ఇట్లాంటివి తగులుతుంటాయి అన్నమాట. ఇట్లాంటివి వస్తుంటాయి మనకి. ఏంటంటే నార్త్ అంటే ఏంటిది, ఈస్ట్ అంటే ఏంటిది, వెస్ట్ అంటే ఏంటిది, సౌత్ అంటే ఏంటిది, నార్త్ వెస్ట్ అంటే ఏంటిది, నార్త్ సౌత్ అంటే ఇలాంటివి మనకి తెలియాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసింది ఇక్కడ చూస్తే ఇది నార్త్ అనమాట. ఓకేనా, ఇది ఈస్ట్. ఓకేనా, ఇది సౌత్. ఓకేనా, ఇది వెస్ట్. ఓకేనా, ఇవి అనేవి డైరెక్షన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్త్ ఈస్ట్ అనేది ఉంది కదా, ఇక్కడ ఏంటిది మరి అంటే నార్త్ ఈస్ట్ అని దీన్ని అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ దీన్ని ఏమంటాం అంటే సౌత్ ఈస్ట్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏమంటామంటే సౌత్ వెస్ట్ అంటాం. ఇక్కడ ఏమంటామంటే నార్త్ వెస్ట్ అంటాం అనమాట. సో దీన్ని ఇలా పిలుస్తారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి డైరెక్షన్స్ అనమాట. ఇది సెంటర్. ఓకేనా, సో వీటిని మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఈ యొక్క క్వశ్చన్లో మనకు బాగా గమనించాల్సింది ఏంటంటే అతడు మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగాడని చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ. ఓకేనా, క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు చూడండి. ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటిది, మనకి దానికి సంబంధించింది ఏంటని చూడము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, రోహన్ వాక్స్ ఏ డిస్టెన్స్ ఫర్ 3 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నార్త్ అనేది మనకి ఫస్ట్ ఇక్కడ ఇలా ఉందనుకోండి. నార్త్ అంటే ఏంటిది, ఇదే కదా నార్త్. సో ఇది రోహన్ ఇక్కడ 3 కిలోమీటర్స్ నార్త్కి వెళ్ళాడు. 3 కిలోమీటర్స్ నార్త్కి వెళ్ళాడు. సో 3 కిలోమీటర్స్ నార్త్కి వెళ్ళాడు కదా, ఇలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతకి దెన్ హీ టర్న్స్ హీస్ లెఫ్ట్. ఓకేనా, అతడు ఏం చేశాడు, పర్సన్ అనేది ఇటు సైడ్ ఫేస్ చేశాడు. ఓకేనా, ఇక్కడ పర్సన్ ఉన్నాను అనుకోండి. ఓకేనా, ఫ్రంట్ సైడ్ ఫేస్ చేస్తున్నాను అనుకోండి. ఇది ఫ్రంట్ సైడ్ ఫేస్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది. అటు సైడ్ ఫేస్ చేస్తే మనకి ఇది రైట్ అవుతుంది. అదేవిధంగా ఇది ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. ఓకేనా, ఇది లెఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇది రైట్, ఇది లెఫ్ట్ అవుతుంది ఎప్పుడు నార్త్ సైడ్ ఫేస్ చేసినప్పుడు. సో అట్లా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ ఉంది చూసారు. ఇక్కడ నార్త్ సైడ్ ఫేస్ చేశారు. ఇక్కడ నార్త్ సైడ్ ఫేస్ చేసి మనకి ఏంటంటే 3 కిలోమీటర్స్ టువర్డ్స్. ఓకేనా, 3 కిలోమీటర్స్ అనేవి వెళ్ళడం జరిగింది ఇక్కడ. ఓకేనా, 3 కిలోమీటర్స్ ఎక్కడ నార్త్ సైడ్ వెళ్ళిన తర్వాతకి దెన్ టర్న్స్ టు హీస్ లెఫ్ట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది కదా. సో ఇక్కడికి లెఫ్ట్కి టర్న్స్ అయ్యింది అంటే 2 కిలోమీటర్స్ నడిచాడు అనమాట. ఓకేనా, 2 కిలోమీటర్స్ నడిచాడు. హీ వాక్స్ ఫర్ 3 కిలోమీటర్స్. ఓకేనా, మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ ఇతడు లెఫ్ట్కి తిరిగాడు. ఇక్కడ 2 కిలోమీటర్స్ వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది లెఫ్ట్కి మళ్ళీ తిరిగాడు, మళ్ళీ 3 కిలోమీటర్స్ అనేది తిరగడం జరిగింది. సో 3 కిలోమీటర్స్ తిరిగాడు. ఇక్కడ చూడండి, 3 కిలోమీటర్స్ తిరిగాడు కదా. ఇక్కడ ఫస్ట్ ఏంది, నార్త్కి వెళ్ళాడు, 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. మళ్ళీ తర్వాతకి మళ్ళీ నార్త్ నుంచి లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్కి మళ్ళీ 2 కిలోమీటర్స్, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసి మళ్ళీ 2 కిలోమీటర్స్. ఓకేనా, 3 కిలోమీటర్స్ అనమాట. సో ఇక్కడ చూసిన తర్వాతకి మళ్ళీ ఎట్ దిస్ పాయింట్ ఈ టర్న్స్ ఈజ్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ తిరిగాడు. సో ఇక్కడ ఏంటంటే సౌత్ సైడ్ ఫేస్ చేస్తే ఇక్కడ ఏంటి, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ తిరిగాడు. ఇది తిరిగేంత మనకి ఎన్ని కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ నడిచాడు అనమాట. 3 కిలోమీటర్స్ నడిచాడు. ఈ 3 కిలోమీటర్స్ నడిచాడు కదా, అంటే చూడండి ఇక్కడ వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంది. అంటే 2 దాటి కొద్ది ముందరికి వెళ్ళాలి అనమాట. 2 దాటి కొద్ది ముందరికి వెళ్ళాలి. సో 2 దాటి కొద్ది ముందరికి వెళ్ళాలంటే ఇక్కడ పాయింట్ వచ్చింది అనుకోండి. అయితే హౌ మెనీ కిలోమీటర్స్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఎన్ని కిలోమీటర్లు నడిచాడు అనమాట. స్టార్టింగ్ పాయింట్ అంటే ఏంటిది, మనం ఇక్కడ చూడండి, స్టార్టింగ్ పాయింట్ అంటే మనకి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇది కదా, ఈ డాట్ ఉంది చూసారా, ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఎంత వచ్చాడు, ఇంత వచ్చాడనమాట. ఇంత వచ్చాడంటే ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ అవుతుంది కదా. సో ఇక్కడికి 2 కిలోమీటర్స్ అవుతాయి, మరి రిమైనింగ్ ఉంది చూసారా, ఇది మొత్తం 3 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ 2 అవుతాయి, ఇక్కడికి నుంచి ఇక్కడికి ఏమవుతుందంటే 1 కిలోమీటర్ అవుతుంది. సో 1 కిలోమీటర్ అనేది అతడు దూరం రావడం జరిగిందనమాట. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో మనం ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు డయాగ్రామ్ మీద డిపెండ్ అవుతుంది. సో డయాగ్రామ్ అనేది మనం ఏ విధంగా వేసుకుంటే మనకి ఆ విధంగా గుర్తుండే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్లో డిఫరెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ స్టార్ట్ ఫ్రమ్ హీజ్ ఆఫీస్. అయితే మనిషి ఒక అతను ఏం చేశాడంటే వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంటే అండ్ గోస్ 5 కిలోమీటర్స్ ఈస్ట్. ఓకేనా, 5 కిలోమీటర్స్ ఒక ఆఫీస్ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి పర్సన్ ఏం చేశాడంటే 5 కిలోమీటర్స్ ఇక్కడికి వెళ్ళాడు. ఓకేనా, 5 కిలోమీటర్స్ ఈస్ట్, ఇది ఈస్ట్ అనమాట కదా. ఇప్పుడు చూడండి, ఇది సపోజ్ ఇక్కడ ఇది నార్త్ అనుకున్నాం అనుకోండి, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. సో ఇక్కడ ఈస్ట్కి 5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాతకి దెన్ హీ టర్న్స్ ఓకేనా, ఇక్కడికి వెళ్ళిన తర్వాతకి పర్సన్ ఫేస్ ఇక్కడ ఈ సైడ్ ఫేస్ చేస్తాడు, అప్పుడు ఏమవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది కదా. సో ఎందుకు తిరిగాడంటే టెన్స్ హీ లెఫ్ట్ అగైన్ వాక్ ఫర్ 3 కిలోమీటర్స్. ఓకేనా, ఇక్కడికి తిరిగి ఏం చేస్తాడంటే అతను చూడండి డయాగ్రామ్ చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఈస్ట్ సైడ్ వెళ్ళాడు, 5 కిలోమీటర్స్ వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్ తిరిగి ఇప్పుడు 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఓకేనా, 3 కిలోమీటర్స్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాతకి దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 5 కిలోమీటర్స్. మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ పర్సన్ ఇటు సైడ్ ఫేస్ ఉంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది కదా. మళ్ళీ ఏమన్నాడు, ఇక్కడ లెఫ్ట్ తిరిగాడు. మళ్ళీ లెఫ్ట్ ఎంత తిరిగాడు, 5 కిలోమీటర్స్. ఓకేనా, లెఫ్ట్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5 కిలోమీటర్స్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 5 కిలోమీటర్స్ అన్నమాట. ఇక్కడ 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. వాట్ డిస్టెన్స్ హీస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. కానీ స్టార్టింగ్ పాయింట్ నుంచి అతనికి ఎంత అని అడిగాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అడిగాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అడిగాడు, అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉంటుందో మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా డిస్టెన్స్ అంతే ఉంటుంది. సో ఫస్ట్ పర్సన్ అనేది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్ నడిచాడు, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని 3 కిలోమీటర్స్ వెళ్ళాడు, 5 కిలోమీటర్స్ నడిచాడు, అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మనకి అక్కడ 3 కిలోమీటర్స్ వెళ్ళాడు, మళ్ళీ తర్వాతకి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ 5 కిలోమీటర్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 5 కిలోమీటర్స్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 3 అవుతుంది కదా. సో 3 కిలోమీటర్స్ అన్నమాట. మనకి కిలోమీటర్స్ అడిగాడా, అది చూడాలి. ఇక్కడ ఏమన్నాడు, వాట్ డిస్టెన్స్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి అసలు అతను ఉన్న దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు అని అడిగాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 3 కిలోమీటర్స్ అవుతుంది. సో అది మన ఆన్సర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్ అవుతాయి, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 3 కిలోమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ స్టార్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ వాక్స్ 2 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్. సో ఏ మ్యాన్ ఇన్ ద స్టార్ట్ ఫ్రమ్ ఎట్ పాయింట్, ఒక పాయింట్ నుంచి ఏం చేస్తాడంటే నార్త్ సైడ్ వెళ్ళాడు. నార్త్ సైడ్ ఎంత వెళ్ళాడు, 2 కిలోమీటర్స్ వెళ్ళాడు. 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాతకి టర్న్స్ టువర్డ్స్ రైట్. ఓకేనా, ఇక్కడ మనిషి నార్త్ సైడ్ వెళ్తున్నప్పుడు రైట్ ఇది అవుతుంది కదా, అండ్ రన్స్ టువర్డ్స్ రైట్ ఎట్ 2 కిలోమీటర్స్. ఓకేనా, 2 కిలోమీటర్స్ నడిచాడు. ఓకేనా, 2 కిలోమీటర్స్ నడిచాడు. నడిచిన తర్వాత టర్న్స్ రైట్ అగైన్. ఓకేనా, ఒకసారి మళ్ళీ రైట్ తిరిగాడు అనమాట. రైట్ అంటే ఎటు అవుతుంది, ఇప్పుడు అవుతానికి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకేనా, రైట్కి మళ్ళీ తిరిగాడు, ఇక్కడ రైట్కి ఇక్కడ తిరిగాడు. ఓకేనా, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డయాగ్రాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మ్యాన్ ఉన్నాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఈ పర్సన్ ఇక్కడ వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ నార్త్ సైడ్ వెళ్ళాడు, 2 కిలోమీటర్స్ వెళ్ళాడు, నార్త్ సైడ్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతకి టర్న్స్ టువర్డ్స్ రైట్. ఓకేనా, టర్న్స్ టువర్డ్స్ రైట్ 8 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్. ఓకేనా, 2 కిలోమీటర్స్ వచ్చాడు. మళ్ళీ టర్న్ రైట్ అగైన్. ఓకేనా, మళ్ళీ ఒకసారి రైట్ తిరిగాడు. తిరిగిన తర్వాతకి అగైన్ ఓకేనా, మళ్ళీ అతడు రైట్ తిరిగి కొంచెం దూరం నడిచాడు అనమాట. నడిచిన తర్వాతకి వాట్ ఈస్ ద డైరెక్షన్ నౌ ఈజ్ ఫేసింగ్. ఓకేనా, ఇటు తిరిగిన అతడు అతడు తిరిగాడు కదా, లాస్ట్ రీచ్ అయిన పర్సన్ అక్కడ నుంచి ఏ యొక్క దశలో ఉన్నాడు, ఏ యొక్క దిశకి మనకి ఫేస్ చేయడం జరిగింది, ఏ యొక్క సైడ్కి ఏ యొక్క డైరెక్షన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, అతడు ఏది లాస్ట్కి వచ్చేసరికి ఇటు సైడ్ ఫేస్ చేశారు. ఇక్కడ ఇటు సైడ్ ఫేస్ చేస్తే మనకి చూడండి, ఇటు సైడ్లో ఇది నార్త్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది,
ఇది వెస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది కదా. సో అతడు సౌత్ సైడ్ ఫేస్ చేశాడని చెప్పుకోవచ్చు అనమాట. సో సౌత్ సైడ్ ఫేస్ చేశాడు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఈజ్ ఓకే వాక్ టు హీ ఈజ్ రైట్ టు టర్న్ అండ్ వాక్ 10 meters. ఓకేనా 10 meters వాక్ చేశాడు. అండ్ అగైన్ టర్న్ రైట్, అగైన్ టర్న్ రైట్ అండ్ వాక్ 15 meters. అండ్ దట్ వాట్ ఈస్ ద డైరెక్షన్స్ ఫేసింగ్ నౌ. ఓకేనా అండ్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంది అశోక్ వాక్ 5 meters టువర్డ్స్ ఈస్ట్ అనమాట. అయితే అశోక్ 5 meters టువర్డ్స్ ఇక్కడ ఇది మొత్తం చూడండి డైరెక్షన్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనుకున్నాను కదా. సో ఇక్కడ ఏంది అశోక్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు, రైట్ తీసుకుని ఓకేనా టువర్డ్స్ ఈస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాడు. టువర్డ్స్ వెస్ట్ ఎంత 5 meters. ఓకేనా 5 meters. అయితే నెక్స్ట్ టర్న్ రైట్. ఓకేనా ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ చేస్తున్న డయాగ్రామ్ ఇక్కడ చూడండి 5 meters. ఓకేనా ఈస్ట్ సైడ్, ఇది ఈస్ట్ కదా, ఎన్ని వెళ్ళాడు 5 meters వెళ్ళాడు. ఓకే 5 meters వెళ్ళిన తర్వాత టర్న్ రైట్. అప్పుడు ఇతనికి రైట్ ఏమవుతుంది, ఇదే అవుతుందా, ఇదే అవుతుంది కదా. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడిచాడు 1 minute అంటే టర్న్ రైట్ వాకుడు 10 meters. ఓకేనా 10 meters అని ఇది వాకుడు 5 meters అయితే 10 meters చాలా ఉండాలి కదా, చాలా అనమాట. ఓకే సో మనము డయాగ్రామ్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 5 meters అనుకున్నాను అనుకోండి, ఇది 5 meters అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇది 5 meters. ఈ 5 meters అంటే ఇంత తీసుకున్నాము. సో 10 minutes అంటే ఇంకా చాలా లాంగ్ కదా, ఇది 10 minutes, ఇది 10 meters అనమాట. ఇది 5 meters అయితే ఇది 10 meters అవుతుంది. సో ఇక్కడ చూడండి టర్న్ రాకుడు 10 meters అగైన్. మళ్ళీ తర్వాతకి హీ టుక్ రైట్ టర్న్. ఓకేనా మళ్ళీ తర్వాతకి అతడు రైట్ తీసుకున్నాడు. రైట్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది అవుతుందన్నమాట. టర్న్ రైట్ ఎంత అంట 15 meters. ఓకేనా 15 meters అంటే ఇక్కడ 5 అంటే ఇది కొద్దిగా తీసుకున్నాను, 10 అంటే ఇంత తీసుకున్నాను, 15 అంటే ఇంత తీసుకున్నాను. సో ఇప్పుడు 15 meters. ఓకేనా 15 meters అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఉన్నట్టే, ఇక్కడి నుంచి ఇక్కడికి అవుతుంది, అప్పుడు 5 అవుతుంది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది 5 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 5 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఉన్నట్టే, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 10 అవుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్లో చూడండి, డయాగ్రామ్ వస్తే మనకి మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేసినట్టే ఫ్రెండ్స్, ఎందుకంటే డయాగ్రామ్ మీదనే డిపెండ్ అవుతుంది. సో అందుకనే మీకు మళ్ళీ కూడా డ్రా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్ అనుకున్నాను ఇక్కడ సెంట్రల్లో తీసుకున్నట్లయితే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమన్నాడంటే అశోక్ వాక్స్ 5 meters టువర్డ్స్ ఈస్ట్ అనమాట. సో 5 meters ఎక్కడ వెళ్ళాడు, ఈస్ట్ సైడ్ వెళ్ళాడు. ఈస్ట్ సైడ్ వెళ్ళిన తర్వాతకి నెక్స్ట్ టర్న్ రైట్ తీసుకున్నాడు. వాక్స్ ఎన్ని అంటే 10 meters తీసుకున్నాడు. ఓకే తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ అగైన్ టు రైట్ టర్న్ 15 meters. ఓకేనా 15 metersకి వెళ్ళాడు అనమాట. 15 metersకి వెళ్ళిన తర్వాత డైరెక్షన్, విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ. ఒకసారి మనకి డైరెక్షన్స్ అడిగాడు కాబట్టి ఇక్కడ సైడ్ వెళ్ళాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ చూసుకోవాలి మనం. ఇటు సైడ్ చూసుకుంటే ఇది ఈస్ట్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. సో అతడు ఏమైంది వెస్ట్ సైడ్ తిరిగాడని చెప్పుకోవచ్చు. ఇది వెస్ట్ కదా, వెస్ట్ సైడ్ తిరిగాడని చెప్పుకోవచ్చు. అతడు వెస్ట్ సైడ్ ఫేస్ చేశాడు, ఇప్పుడు వెస్ట్ సైడ్ ఫేస్ చేశాడు కానీ వెస్ట్ సైడ్ ఫేస్ చేశాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 5th క్వశ్చన్లో ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఓకేనా ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, నార్త్, ఈస్ట్, ఓకేనా సౌత్, వెస్ట్. ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. నేను ఇక్కడ ఈస్ట్ సైడ్ ఫేస్ చేసిన తర్వాత ఐ మూవ్డ్ 100 clockwise డైరెక్షన్. ఓకేనా ఐ మూవ్డ్ 100 clockwise. అయితే మీకు వీటికంటే ముందు ఏం తెలియాలంటే ఫస్ట్ మొత్తం చూడండి, ఇది చూడండి, ఇది ఇలా ఉంది అనుకోండి. ఓకేనా మొత్తం ఒక రౌండ్ ఉంది అనుకోండి. ఈ రౌండ్లో ఇది ఆఫ్ చేశాను, ఆఫ్ చేస్తే మొత్తం రౌండ్ 360 degrees ఉంటుంది. సో ఇందులో ఆఫ్ అనేది ఎంత ఉందంటే 180 degrees ఉంటుంది అన్నమాట. సో 180 degrees ఉంటుంది. ఈ యొక్క 180 degreesలో చూడండి, ఈ యొక్క 180 degrees కదా, ఇందులో ఎంత ఇది 90. ఓకేనా ఇది 90 degrees. అయితే ఇది ఎంత అవుతుంది 45 degrees అవుతుంది. అయితే ఇది ఎప్పుడు దీన్ని ఏంటంటే ఈస్ట్ అనుకున్నాను నేను, దీన్ని నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్ అనుకున్నాను. అయితే ఇక్కడ చూడండి ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఓకేనా ఈస్ట్ సైడ్ ఫేస్ చేశాడు. ఫేస్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ చూడండి ఈస్ట్ సైడ్ ఫేస్ చేసిన తర్వాతకి ఇక్కడ ఐ మూవ్డ్ 100 degrees ఓకేనా క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు చూడండి ఇది కూడా చూసారా, ఈస్ట్ సైడ్ ఫేస్ చేశాను కదా, అంటే ఇటు సైడ్ ఫేస్ చేశాను. ఇటు సైడ్ ఫేస్ చేసిన తర్వాతకి ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అంటున్నాం ఇలా అనమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటున్నాము ఇలా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా ఇదేమో క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఇచ్చిన డయాగ్రామ్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈస్ట్ సైడ్ ఫేస్ చేశాడు కదా, ఈస్ట్ సైడ్ ఫేస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 100కి వెళ్ళాడు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం 180 అవుతే ఇందులో 5 అవుతుంది, 90 అవుతుంది, ఇది 45 అవుతుంది. అయితే దీని ప్రకారం చూసుకుంటే అయితే ఇది మొత్తం 180 కదా,
సో ఇది మొత్తం 180. ఈ 180 అయితే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 అవుతుంది. 90 కొద్ది గుతల కోసం ఏమవుతుంది, 100 అవుతుంది. ఓకేనా, అయితే 100 డిగ్రీ క్లాక్ వైజ్ అన్నాడు కదా ఇక్కడ. సో 100 డిగ్రీ క్లాక్ వైజ్ కావాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఇక్కడ 100 డిగ్రీ క్లాక్ వైజ్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి 90 అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత కొద్దిగా వస్తే 100 అవుతుంది. సో 100 అండ్ దెన్ 145 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎంత, ఇందాక చెప్పినట్లు ఇట్లా తిరగాలి కదా ఇలా. అయితే ఇక్కడ ఉంది ప్రజెంట్, ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్తున్నా ఎంత వెళ్ళాలి, 145 డిగ్రీస్ అన్నాడు. 145 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 100 అవుతుంది. ఇప్పుడు ఇందాక ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఎంత, నాకు 100 అయింది. మళ్ళీ ఇక్కడికి 100కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి 45 వెళ్ళాలి. అప్పుడు ఎంత, 145 అవుతుంది కదా, ఇక్కడికి 145 అవుతుంది. ఈ 145 అయిందండి. అతను ఏమొచ్చాడు, విచ్ డైరెక్షన్ ఐఎమ్ ఫేసింగ్, విచ్ డైరెక్షన్ అనేది చెప్పాను ఇందాక స్టార్టింగ్లో. ఇది నార్త్ ఈస్ట్ అనమాట. ఎక్కడి వైపు ముఖం చేసి ఉన్నాడంటే నార్త్ ఈస్ట్ సైడ్ ముఖం ఫేస్ చేసి ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. సో ఇంకా క్లారిటీగా చూడండి, ఇక్కడ ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఓకేనా, ఇతడు ఈస్ట్ సైడ్ ఫేస్ చేశాడు. ఎట్ హై మూడ్ 100 డిగ్రీ క్లాక్ వైజ్ 100 డిగ్రీస్ తిరిగిన తర్వాతకి దెన్ 145 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ఇక్కడికి 100 అవుతుంది. మళ్ళీ రిటర్న్గా 145. ఓకేనా, ఇక్కడికి 45 కదా, ఈ నుంచి ఇక్కడికి 45, కానీ ఇక్కడికి 45 వచ్చేసాడు. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, 145 డిగ్రీస్ అవుతుంది. విచ్ డైరెక్షన్ ఐఎమ్ ఫేసింగ్. ఓకేనా, ఇది నార్త్, ఇది ఈస్ట్. ఓకేనా, ఏ విధంగా అవుతుంది, అప్పుడు నార్త్ ఈస్ట్ అవుతుంది అనమాట. ఇది మనము ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది నార్త్ ఈస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు చెప్పిన క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇవి ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్. ఓకేనా, ఇవి చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. అయితే మనం ఇప్పుడు ఈ మోడల్స్లో ఇవే మోడల్స్ ఉంటాయి, ఎక్కువ కొత్తగా ఏమి మోడల్స్ కూడా టచ్ కావు మనకి. సో అన్ని మోడల్స్ కూడా చెప్పాను నేను. సో మీరు దీనికి సంబంధించిన చాప్టర్ ఇంకా ఎడిషనల్గా మీరు మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే వాటికి సంబంధించి ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా 100% అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, క్లాస్ విన్న తర్వాత మనం 100% ఏదైనా బుక్స్ ప్రాక్టీస్ చేసి అయితేనే చాలా బెస్ట్ అన్నమాట. ఫస్ట్ మనం ఈ చాప్టర్ నేర్చుకుంటాం అంటే మనకి డైరెక్షన్స్ అనేది రావాలి, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. ఓకేనా, ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది ఒక సౌత్ వెస్ట్, అదేవిధంగా ఇది నార్త్ వెస్ట్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి రావాలన్నమాట. ఇవన్నీ వస్తేనే మనకి ఈ చాప్టర్ అనేది ఈజీ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మొత్తం తీసుకున్న తర్వాత రైట్ ఎలా, లెఫ్ట్ ఎలా, అంటే ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ వేసినప్పుడు రైట్ ఏంటిది, లెఫ్ట్ ఏంటిది, అదే నార్త్ సైడ్ ఫేస్ చేస్తే రైట్ ఏంటిది, లెఫ్ట్ ఏంటిది, అదే వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తే రైట్ ఏంటిది, లెఫ్ట్ ఏంటిది, సౌత్ సైడ్ ఫేస్ చేస్తే రైట్ ఏంటిది, లెఫ్ట్ ఏంటిది, ఇవి తెలిస్తే మనము ఈ యొక్క చాప్టర్ ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోస్ చెప్పండి. ఓకేనా, అదేవిధంగా ఫ్రెండ్స్, ఇది తెలుగులో ఫస్ట్ తెలుగు డిఫెన్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా మీరు మోటివేట్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఇంకా చాలా చేయగలుగుతాను, చాలా వీడియోస్ కూడా చేయగలుగుతాను. మీకు మన తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో చాలా వరకు కూడా తెలుగు గురించి, తెలుగులో డిఫెన్స్ గురించి ఐడియా లేదు. మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, చాలామంది కూడా తెలియదు. ఓకేనా, మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం ద్వారా ఏంటంటే వీటి గురించి తెలుస్తుంది, వాళ్ళు కూడా వాళ్ళు కాకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ట్రై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.